హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎంఎల్ ఛానల్. మిషన్ లెర్నింగ్ తెలుగులో నేను చెప్పబోతున్నాను. మిషన్ లెర్నింగ్ ఆల్ అల్గారిథమ్స్ అని నేను తెలుగులో చెప్తున్నాను. ఎందుకంటే ఇది మనకి మిషన్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో మనం ఎన్నో దగ్గర యూజ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను కోవిడ్-19 అనే డేటా సెట్ దగ్గర మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కోవిడ్-19 అనేది చాలా వెరీ యూస్ఫుల్ డేటా ఇన్ రియల్ టైం. ఇప్పుడు మనము ఏ అనాలిసిస్ చేయాలన్నా, ఏ ప్రిడిక్ట్ చేయాలన్నా, మనకి కేసు ఎన్ని పెరుగుతున్నాయి, ఎన్ని తగ్గుతున్నాయి, ఎంత ఇంక్రీజ్ అవుతుంది రేటు, ఇవన్నీ ప్రిడిక్ట్ చేయాలంటే మనకి ఒక డేటా సెట్ అనేది కంపల్సరీ కావాలి. అయితే నాకు కొత్తగా వచ్చిన డేటా సెట్లో నేను ఇప్పుడు చేస్తున్నాను. నాకు ఈ కరోనా యొక్క డేటా సెట్ వచ్చింది 2020లో ఫస్ట్ మంత్ నుంచి 4th మంత్ వరకు, అంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇక డేటా సెట్లో మనం కన్ఫర్మేషన్ చేయాల్సినటువంటి కాలమ్స్ ఏంటంటే ఎక్స్, వై, ఫీచర్స్, లేబుల్. అయితే లేబుల్ ఏంటంటే నాది ఇంక్రీజ్ రేట్ అనమాట. రోజు ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఈ యొక్క కేసులు ఎంతమంది డెత్ అవుతున్నారు, ఎంతమంది రికవర్ అవుతున్నారు. అయితే ఈ కాలమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాలమ్స్ అనేవి నాకు ఆల్మోస్ట్ 5 ఉన్నాయి. ఈ ఆల్మోస్ట్ 5లో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఫీచర్ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అయితే ఈ యొక్క ఎపిసోడ్లో నేను చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాను అనాలిసిస్ చేయాలి. తర్వాత మనం ఫీచర్ ఇంజనీరింగ్ చేయాలి. చేసిన తర్వాత మనం దీని తర్వాత ఆటోమేటిక్గా మన యొక్క మిషన్ లెర్నింగ్ అల్గారిథంని మనం అప్లై చేస్తాం. అయితే నేను ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే, మీకు ఏదైనా కొత్త కన్ఫర్మ్ కేసెస్లు అయినా, రికవర్డ్ కేసెస్లు అయినా, డెత్ కేసెస్ అయినా, ఈ మూడు ఉంటే మీరు ఆటోమేటిక్గా ఈ యొక్క ఇంక్రీజ్ రేట్ ఎంత అవుతుందని మీరు ఓన్గా మీరు ప్రెడిక్ట్ చేసే విధంగా నేను ఇన్పుట్స్ అన్ని కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో మీన్స్ నేను కింద ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళే కొంది నేను కింద అల్గారిథం అప్లై చేసినప్పుడు మీకు అది కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీరు కోడ్ని, డేటా సెట్ని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ థింగ్ ఏంటంటే, మీరు మాన్యువల్గా ఎలా ఇవ్వాలి. నాకు కన్ఫర్మ్ కేసులు ఇన్ని వచ్చాయి, సంథింగ్ 24,72,258 కన్ఫర్మ్ కేసెస్ అండ్ రికవర్డ్ కేసెస్, డెత్ కేసెస్, ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఎలా ఓన్గా ఇవ్వాల్సి ఉంటుంది. వాల్యూస్ ఇచ్చిన తర్వాత మీరు ఎలా ఇంక్రీజ్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి మాన్యువల్గా అనేది ఈ యొక్క ఎపిసోడ్లో నేను చెప్తాను. మీరు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కేసెస్ అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క డేటా సెట్ అనేది మనకి చాలా యూస్ఫుల్. ముందు ఇలాంటివి నేను చేస్తాను. మీకు డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో రాయండి. ఓకే, నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని మనం రీడ్ చేసుకోవాలి. పాండాస్తో రీడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నా యొక్క డేటా సెట్ని ఏ టైప్లో ఉందో నేను కనుక్కుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక కాలంని ఇక్కడ ప్రింట్ చేశాను, ఒక కాలంని నేను ప్రింట్ చేస్తాను అనమాట. ఏంటంటే ఆ డేటా టైప్ ఏంటి, ఆ డేటా టైప్ ఏంటి అనేసి నేను ఒక కాలంనే ప్రింట్ చేస్తున్నాను. కానీ నాకు అది కాదు, నాకు అన్ని కాలమ్స్ గురించి కావాలి. అన్ని కాలమ్స్ గురించి కావాలన్నప్పుడు నేను ఏం చేస్తానంటే, దీన్ని కామెంట్ చేసేస్తున్నాను. దీన్ని కామెంట్ చేసి df.info. మనము ఈ టపుల్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టపుల్స్లో ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా కింద మనకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఈ డేట్ కాలమ్స్ చూస్తే, డేట్ కాలమ్ మన ఫీచర్ ఇంజనీరింగ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇది వాల్యూస్ అన్నప్పుడు మనకి ఎలా ఇవ్వాలంటే ఉంటే ఒకటి ఇంటిజర్ అయినా, ఫ్లోట్లో అయినా ఉండాలి. ఇట్లా ఆబ్జెక్ట్ టైప్లో మనం ఇవ్వకూడదు. అయితే నేను ఇప్పుడు దీన్ని మాన్యువల్గా ఇచ్చి చూస్తాను ఫ్రెండ్స్. అసలు ఈ డేటా టైప్ అనేది మనం ఫీచర్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు అది కేటగిరికల్ అలాంటి ఎట్లా ఉంది, ఆబ్జెక్ట్ టైప్లో ఉందా, లేదంటే ఈ డేట్ అనే కాలమ్స్కి మనము చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఇక్కడ నాకు డేటా టైప్ అనేది 0 ఉంటుంది, అంటే ఇది రాంగ్ అనమాట. ఇది రాంగ్ అంటే ఈ డేటా అనేది మనకి 0లో ఉండడానికి వీల్లేదు. ఎట్లానంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటా సెట్ని ఉంటే ఎట్లా ఉండాలని చెప్పాను, ఇంటిజర్లో ఉండాలి, లేదంటే ఫ్లోట్లో ఉండాలి, లేదంటే స్ట్రింగ్స్లో ఉండాలి, లేదంటే కేటగిరికల్లో ఉండాలి. ఇలాంటి వాటిని మనము 1 హాట్ ఎన్కోడింగ్ చేసి డేటా సెట్ని మనము చేయొచ్చు. లేదంటే ఇట్లా ఉంటే అండర్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ యొక్క డేటా సెట్ని మీరు అబ్జర్వ్ చేసే ప్రతి సెల్లో నేను ఇక్కడ కామెంట్స్ సెక్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు డోంట్ వరీ, మీరు దీన్ని రీడ్ చేసుకొని ఈ యొక్క కోడ్ ఏం చేస్తుంది అని మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే నేను ఇప్పుడు అనాలిసిస్ చేసిన తర్వాత
నేను ఏం చేస్తున్నానంటే ఒక న్యూ కాలమ్ని తయారు చేస్తున్నాను. దీనికి కోసం ఒక డేటా సెట్ ఇచ్చే విధంగా దీన్ని రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత మీరు కింద ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ డేటా టైప్ ఇచ్చినప్పుడు నాకు డేటా టైప్ అనేది చేంజ్ అయింది. చేంజ్ అయినప్పుడు నేను ఆటోమేటిక్గా ఈ డేటాని నాకు ఇష్టం వచ్చినట్లుగా కాలమ్స్ గాను రోస్ గాను నేను తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, నేను దీన్ని రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత ఏమవుతుందనంటే ఇక్కడ ఈ ఒక కోడ్ అంతా ఏం చేస్తున్నానంటే దీన్ని ఒక ఫార్మేట్లో తీస్తుంది ఫ్రెండ్స్. మీరు డేటా అనేది ఏ కాలంలో అయితే ఉందో, ఎట్లాగైతే ఏ స్ట్రింగ్లో అయితే ఉందో, ఫస్ట్ ఇయర్ ఉందా ఇక్కడ ఇయర్ పెట్టండి, మంత్ ఉందా మంత్ పెట్టండి, డేట్ ఉందా డేట్ పెట్టండి, అట్లాగనే ఇవ్వాలి. లేదంటే మీకు ఎర్రర్ వస్తుంది. సపోజ్ నేను ఇక్కడ చూస్తాను మంత్ని, తర్వాత డేట్ని, తర్వాత ఇయర్ని ఇచ్చినప్పుడు నాకు ఎట్లా వస్తుందంటే అఫ్కోర్స్ ఇది రీడ్ అవుతుంది ఖచ్చితంగా. ఎట్లానంటే నేను చెప్తాను, ఎర్రర్ కంపల్సరీ రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సపోజ్ నేను ఆల్రెడీ రీడ్ చేసినాను కాబట్టి నాకు ఏ ఫార్మేట్లో వస్తుంది నేను ఇక్కడ ప్రింట్ చేసి చూస్తాను ఫ్రెండ్స్. మీరు నాతో ఒబే విత్ మీ 1 సెకండ్. ఇట్లాగా మనం చూస్తే ఈ డేట్ అనే కాలం మాత్రం అట్లనే ఉంది. ఇది మాత్రం ఫార్మేట్ అనేది చేంజ్ కాలేదు. ఆల్రెడీ నేను ఇది ఇంతకుముందు చేసినాను కాబట్టి ఇది మీకు కాలేదు ఫ్రెండ్స్. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇయర్ అయితే ఉందో అదే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే మంత్ ఉందో ఆ మంతే ఇవ్వాలి. ఏ డేట్ అయితే ఉందో ఆ డేటే మనము ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మీరు దీన్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫైనల్గా ఈ డేటా ఈ యొక్క ఇయర్లో ఉండేటువంటిది ఈ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ మొత్తాన్ని మీరు ఇక్కడ చూడాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇయర్ అనేదాన్ని మీరు చేసుకోవాలి, లేదంటే మంత్ అనేదాన్ని మీరు చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే డే అనేదాన్ని ఇచ్చేసాను. దీన్ని రన్ చేసినాను. రన్ చేసిన తర్వాత నాకు ఏం ప్రింట్ కాలేదంటే మీరు కింద ఒక సెల్ తీసుకోండి. సెల్ తీసుకున్న తర్వాత మీరు దాన్ని మీరు కాపీ పేస్ట్ చేయండి. మీకు ఆటోమేటిక్గా డేస్ అన్ని ప్రింట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీకు డేస్ ఉన్నాయి కదా, 22, 23, 24 ఇవన్నీ డేట్స్ అన్నమాట. ఫస్ట్ డేట్స్ మనకు వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా మంత్ కావాలంటే అది కూడా మనం టైప్ చేసినట్లయితే ఇక్కడ రావచ్చు. చూడండి, ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, ఇవన్నీ మంత్స్ అన్నమాట. మంత్స్ మీన్స్ నేను సపోజ్ మీకు చేసి చూపిస్తాను. ఇది ఏం చెప్తుందంటే నీకు ఎన్ని యూనిక్గా ఉన్నాయి అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి నేను చెప్పాను కదా 1 నుంచి 4 వరకు అంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు మనకి డేటా సెట్ అనేది ఉంది ఫ్రెండ్స్. డేటా సెట్ అనేది ఉంది, ఇది గుడ్, ఇది ఫైన్. అయితే నెక్స్ట్ నేను ఇక్కడికి ఎందుకు వస్తున్నాను, ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సిందంటే ఏంటంటే ఇది డీటీ ఉంది కదా, ఈ డీటీ అనేది మనకి డేట్ని ఇండికేట్ చేస్తుంది అనమాట పాండాస్తో. ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పీడీ డాట్ పాండాస్తోనే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. పాండాస్ అనేది వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ మోస్ట్ మనకి రియల్ టైంలో ఎక్కువగా యూజ్ చేసేటువంటి యూస్ఫుల్ లైబ్రరీ వచ్చి పాండాస్ అనమాట. ఈ పాండాస్తో మనము ఈ డేటాని ఎలా అంటే అలా ఆడుకోవచ్చు, ఎలా అంటే అలా మనం దాన్ని చేయొచ్చు అనమాట. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి నేను ఒక ఫంక్షన్ రాసుకున్నాను. ఏంటంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డేట్ అనే కాలం ఉంది కదా, ఈ డేట్ అనే కాలంని ఇయర్ డివైడ్ చేసింది, నెక్స్ట్ మంత్ని డివైడ్ చేసింది, నెక్స్ట్ ఈ యొక్క డేని డివైడ్ చేసింది, నెక్స్ట్ డే ఆఫ్ ది వీక్ని డే ఆఫ్ ది ఇయర్గా డివైడ్ చేస్తుంది అనమాట. అయితే ఈ ఫంక్షన్ అనేది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫంక్షన్లో ఏం చేసిందంటే డేటా ఫ్రేమ్ నేమ్ని ఇక్కడ కాల్ చేసుకున్నాను. నెక్స్ట్ నాకు ఏ నేమ్ కావాలో ఆ నేమ్ నేను ఇక్కడ ఇచ్చేసాను. తర్వాత ఇది మొత్తం యాజ్ ఇట్ ఈస్గా జరిగిపోతుంది. జరిగిపోతున్న తర్వాత నాకు ఆటోమేటిక్గా నాకు ఫైనల్గా ఈ డేటా సెట్ అనేది ఇట్లాగే ఇస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇట్లా ఈ కోడ్ని మీకు అర్థం చేసుకోవాలి కష్టంగా ఉందంటే నేను ఇంకో ఫార్మాట్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. అది ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డే ఆఫ్ ది మంత్ అని ఇచ్చాను కదా, డియర్ డాట్ మీ డబుల్ కోట్స్లో
MH ఐ మీన్ మంత్స్ అని నేను ఏమి ఇచ్చేసేయండి. నేను ఈ కోడ్ రన్ చేయకుండానే మీకు ఇక్కడే చూపించేస్తున్నాను ఎలా ఈ కోడ్ అంతా రన్ చేయకుండా మీకు సింపుల్ వేలో ఎలా మీకు అర్థం చేసుకోవచ్చు అనేది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మంత్ ఇచ్చాను కదా, ఇక్కడ డే ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఇస్తున్నాను, ఇయర్. అవే ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది, డే అని, నెక్స్ట్ ఇయర్ అని ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన తర్వాత దీన్ని కామెంట్ చేస్తున్నాను. నాకు ఏం కావాలంటే మంత్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, మంత్, డే, ఇయర్. నేను ఈ విధంగా కావాలని అనుకున్నాను, నేను రన్ చేశాను. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేయకుండా నేను దీన్ని ఇక్కడే ఉన్నాను, ఇక్కడే రన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఇప్పుడు డేటా ఫ్రేమ్ ఫస్ట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి 5 కాలమ్స్ ఉన్నాయి. డేట్ అనే కాలం నేను ఇంకా రికవరీ చేయలేదు. రికవరీ అంటే అక్కడ ఫీచర్ నేను చేయలేదు, ఇక్కడ మీకు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు df డాట్ ఒక హెడ్ నేమ్, ఒక హెడ్ వరకు నేను ప్రింట్ చేయమని చెప్తున్నాను. ప్రింట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చూడండి, ఈ యొక్క డేట్ నుంచి మంత్ వేరుగా, డే వేరుగా, ఇయర్ వేరుగా ఇచ్చేసిన తర్వాత ఇలా కూడా మనము ఫీచర్ ఇంజనీరింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మాన్యువల్గా. నేను ఎక్కడైతే ఫంక్షన్ రాసేసాను మీరు మాన్యువల్ కూడా చేయొచ్చు. అదే మంత్, వీక్, డే అన్నీ ఇక్కడ ఉంది కదా, అది అదే అట్లా అనమాట. మనకి ఇష్టం వచ్చినట్లుగా మనము మనకి ఒక ఫార్మేటే కదా ఫ్రెండ్స్, పాండాస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ డేటా సెట్ అనేది వరల్డ్ వైడ్ అనమాట, ఓన్లీ మన ఇండియా కాదు, వరల్డ్ వైడ్ డేటా సెట్ ఇది. ఈ డేటా సెట్ అనేది మనకి వరల్డ్ వైడ్లో ఎంతమంది కన్ఫర్మేషన్ అయ్యారు, ఎంతమంది రికవరీ, ఎంతమంది చనిపోతున్నారు, ఇంక్రీజ్ ఎంతమంది అవుతున్నారు, నెక్స్ట్ ఫ్యూచర్లో ఎంత కావచ్చు అనే దాని గురించి నేను ఈ వీడియో చేశాను. మీరు పూర్తిగా చూడండిగా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఈ 2 కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయొచ్చు. నీకు ఇది ఓకే, మీకు వచ్చి నాకు ఇప్పుడు ఈ డేట్ కాలం అవసరం లేదని మీరు అనుకుంటే దీన్ని డ్రాప్ చేసేయచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఈ హెడ్ ప్లేస్లో డ్రాప్ రాయండి. తర్వాత మీకు ఏ కాలం అయితే కావాలో ఆ కాలంని లిస్ట్ ఫార్మేట్లో, ఇది లిస్ట్ ఫార్మేట్ ఫ్రెండ్స్. ఈ బ్రేసెస్ ఉన్నాయి కదా, స్క్వేర్ బ్రేసెస్, దాన్ని మనం లిస్ట్ ఫార్మేట్లో అనుకుంటాం. తర్వాత డబుల్ కోట్స్లో మనం కాలం నేమ్ ఎప్పుడు ఇవ్వాలా ఇచ్చిన తర్వాత మళ్ళీ లిస్ట్ ఇస్తాను. లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దీన్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత దీన్ని రన్ చేయగానే నాకు డేట్ కాలం ఐ థింక్ నేను ఎక్కడో స్పెల్లింగ్ ఐ థింక్ యాక్సిస్ ఇవ్వలేదు. యాక్సిస్ మీన్స్ 1 అని ఇవ్వాలి కదా. 1 అని ఇచ్చిన తర్వాత నేను దీన్ని రన్ చేస్తాను. నాకు ఇక్కడ చూడండి డేట్ అనే కాలం మిస్ అయిపోయింది, అంటే నాకు డ్రాప్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు వీటితోనే నేను డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, వీటితో నేను అల్గారిథం అనేది అప్లై చేయొచ్చు. ఓకే నేను ఇంకా ముందు మీకు చెప్తాను ఫ్రెండ్స్. దీన్ని మీరు స్కిప్ చేస్తే, లేదంటే మీకు అవసరమైతే ఈ కోడైనా యూజ్ చేయండి, లేదంటే ఆ కోడైనా యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేను ఇప్పుడు దీన్ని చేసిన తర్వాత ఈ యొక్క డేటా యొక్క ఫంక్షన్ నేమ్ని ఇక్కడ కాల్ చేసుకుంటున్నాను. ఏంటంటే ఈ నేమ్ అనుకోండి. నేను ఇంకా దీన్ని రన్ చేయలేదు, దీన్ని రన్ చేస్తాను. రన్ చేసిన తర్వాత ఎర్రర్ ఏం రాలేదు. ఓకే, రన్ చేశాను. రన్ చేసిన తర్వాత నేను ఇక్కడ డేటా, ఇక్కడ నేను ఏం పారామీటర్స్ ఇచ్చానంటే 3 పారామీటర్స్ ఇచ్చాను. ఒకటి వచ్చి నా యొక్క డేటా యొక్క సెట్ యొక్క నేమ్, ఒకటి అది నాకు ఏదైతే కాలం కావాలో ఆ కాలం నేము, నెక్స్ట్ డ్రాప్, ఈ 3 పారామీటర్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు ఏదైతే కావాలి నేను అదే ఇచ్చాను. ఇక్కడ ఇచ్చిన తర్వాత నాకు డేటా ఫ్రేమ్ నేమ్ ఇచ్చాను, డేటా ఫ్రేమ్ నేమ్ ఇచ్చాను, కాలం నేమ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఫైనల్గా నా యొక్క డేటా సెట్ ఎలా ఉందో నేను ప్రింట్ చేయమని చెప్పిన తర్వాత ఇలాగా నాకు డేటా సెట్ అనేది కన్ఫర్మేషన్ అయింది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తానంటే మనకి ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ని మనము ఇక్కడ ఏం చేసాం, ఎక్స్ట్రాక్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే నేను పైన రన్ చేసిన ఆ డేటు, మంత్, డేటు, ఇయర్ అవి కూడా ఇక్కడ యాడ్ అయ్యాయి. అయితే నాకు అవసరం లేదు కాబట్టి నేను మళ్ళీ దీన్ని రన్ చేసినాను. మీకు ఒక్కసారి అర్థమైపోయిందంటే మీకు ఆటోమేటిక్గా ఈ డేటా సెట్ని ఆడుకుంటారు మీరు ఒక్కసారి. ఓకే, నేను ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసాను, అంటే ఫస్ట్ నుంచి రన్ చేశాను అనమాట, ఆ సెల్ని రన్ చేశాను. ఓకే, ఫైనల్గా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డేటా అనాలిసిస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇమాజినేషన్లో మీకు చెప్తాను, ఇమాజినేషన్ కాదు రియల్ టైంలో
ఎన్ని డెత్స్ అవుతున్నాయి, ఒక మంత్కి ఎన్ని డెత్స్ అవుతున్నాయి, ఫ్యూచర్లో ఎన్ని కాబోతున్నాయి, ఎంత రేట్ అనేది పెరిగిపోతుంది, ఎంత రేట్ అనేది పెరిగిపోతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటంటే నేను ప్లాట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మంత్ అనమాట. ఇది మనకి చూసాం ఫస్ట్ మంత్ అంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు మనకి అయినటువంటి డెత్ కేసెస్, ఇవి డెత్ కేసెస్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే అప్ టు 10 lakhs నుంచి మనకు డెత్ కేసెస్ అయినాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 25,000, 50,000, అంటే ఇక్కడ రోజు 10 lakhs, తర్వాత ఇక్కడ 20 lakhs, 17 lakhs, ఇట్లాగే మనకి రోజు పెరిగిపోతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఇలాంటి వాటిని కూడా మనం అనలైజ్ చేయొచ్చు ఇక్కడ. అంటే 25,000 ఎక్కడ ల్యాక్స్లో పెరిగిపోయింది ఫ్రెండ్స్. అంటే ఇలాంటి కైండ్స్ ఆఫ్ డేటా సెట్ని మనము ఈజీగా మనము సాల్వ్ చేయడానికి మనకు ఆస్కారం అనేది ఉంటుంది. అయితే ఇలాంటి అప్పుడు 1 lakh నుంచి 25,000 నుంచి 1,75,000 వరకు కూడా మనకి ఇది పెరిగిపోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్ కదా. అయితే ఇప్పుడు 25,000 ఎక్కడ, 1,75,000 ఎక్కడ. అయితే ఇది ఇక్కడ నుంచి 10 lakhs ఇంకా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ మనం దాన్ని తగ్గించుకోవాలి. ఓకే, మనం అది టాపిక్ కాదు. ఇక్కడ నేను డేటా అనాలిసిస్ చేస్తాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, నేను డేటా అనాలిసిస్ ఇక్కడ ఎందుకు చేస్తున్నానంటే, నా యొక్క ఇయర్లో, మంత్లో, వీక్లో ఎన్ని డెత్ కేసెస్ అయినాయి, లేదంటే ఎన్ని కన్ఫర్మ్ అయినాయి, ఎన్ని రికవర్ అయినాయి. ఇక్కడ నేను డెత్ కేసెసే చూస్తున్నాను. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ లేబుల్ ఉంది కదా, అక్కడ మీ కాలం నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ నేను మంత్ ఇచ్చాను, మీకు ఇయర్ కావాలా లేదంటే ఒక రోజుకి కావాలా అది మీరు ఇక్కడ ఇచ్చేయచ్చు. నెక్స్ట్ డెత్ కేసెస్, ఈ డెత్ కేసెస్ కూడా మీరు ఇక్కడ ఇచ్చేయచ్చు ఫ్రెండ్స్. నేను డెత్ కేసెస్ ఇచ్చాను, కానీ మీరు ఇక్కడ కన్ఫర్మ్ కేసెస్ కూడా ఇవ్వచ్చు. ఈ కాలం నేమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కాలం నేమ్స్. అంటే ఇవి కాలం నేమ్స్, ఇవి కైండ్ అనే పారామీటర్ వచ్చి ఏం చేస్తుంది అంటే లైన్ అనమాట. ఈ యొక్క లైన్ ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చి నేనేం చేశానంటే వీక్లో డెత్ అయిన కేసెస్ ఎన్ని. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే అది రన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు నాకు కన్ఫర్మేషన్ ఏంటి, కన్ఫర్మేషన్ అంటే డెత్ కేసెస్ కాకుండా ఇంక్రీజ్ అయిన రేట్స్ ఎన్ని. ఇంక్రీజ్ అయిన రేట్స్ మీన్స్ ఇంక్రీజ్ అయిన రేట్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఎన్ని కేసెస్ ఇంక్రీజ్ అయినాయో, ఎన్ని కేసెస్ ఇంక్రీజ్ అయినాయి మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 4th వీక్లో అప్ టు 60% ఇంక్రీజ్ రేట్ అయింది. అప్ టు ఫిఫ్త్ వీక్లో అప్ టు 90 వరకు దాటేసింది. 16 వీక్లో అంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఈరోజు అంటే ఈ వీక్లో మనకి ఎన్ని డెత్ కేసెస్ వచ్చాయనంటే, ఎంత ఇంక్రీజ్ రేట్ వచ్చిందనంటే మనకి ఆల్మోస్ట్ తక్కువే వచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు 1.2.3 సంథింగ్ అనేది మనకి డెత్ కేసెస్ అనేది వస్తుంది. ఓకే, మీరు ఇక్కడ మీకు ఏ కాలం ఉంటే ఆ కాలం నేమ్ ఇచ్చేసేయండి. మీకు ఇక్కడ వీక్ కావాల్సి ఉంటే వీక్, ఇక్కడ ఎక్స్ లెవెల్లో మాత్రం మీరు ఇయర్ ఇవ్వండి, డేట్కి రిలేటెడ్గా. వై లెవెల్లో మాత్రం మీకు కన్ఫర్మ్ కేసెస్, డెత్ కేసెసా లేకుంటే రికవర్ అయిన కేసెసా అని మీరు ఇక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను సింపుల్గా అనాలిసిస్ చేశాను, ఇది మీకు అర్థం అవడానికి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అల్గారిథంని నేను అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ అల్గారిథం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్గారిథంలో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఫీచర్స్ను, లేబుల్స్ను మనం డివైడ్ చేస్తాం. నేను ఫస్టే చెప్పాను, నా వై లేబుల్ వచ్చి ఇంక్రీజ్ రేట్. ఈ ఇంక్రీజ్ రేట్ నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ నాకు అనవసరమైన కాలమ్స్ని నేను డ్రాప్ చేసుకుంటున్నాను. నాకు ఎప్పుడైతే మనం వై లేబుల్ చూస్ చేసుకుంటామో అది ఎక్స్ ఫీచర్లో ఉండడానికి వీల్లేదు, అందుకని నేను దాన్ని డ్రాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ కాలమ్స్ని కూడా డ్రాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ల్యాప్స్డ్ నాకు అది కూడా అవసరం లేదు, ఎందుకనంటే నేను దాన్ని చూడాలని అనుకోవట్లేదు, అందుకని చెప్పి నేను దాన్ని డ్రాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫైనల్గా నాకు ఇక్కడ ఏం చేయాలంటే ఏదైనా డేటా సెట్ మనం మిషన్ లెర్నింగ్లో పెట్టి అల్గారిథం అప్లై చేసేటప్పుడు దేంటైనా నల్ వాల్యూస్ ఉన్నాయని మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా నల్ వాల్యూస్ ఉంటే మనం ఇక్కడే అబ్జర్వ్ చేసేయచ్చు. ఇక్కడ నల్ వాల్యూస్ అనేది మనకు ఉంది. ఫస్ట్లోనే ఇక్కడ నల్ వాల్యూస్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ నల్ వాల్యూస్ని మనం తీసేసేయాలంటే దాన్ని మీన్తో ఫిల్ చేయాలి, అంతేగాని ఆ రోని మనం తీసేయకూడదు. 50% ఎక్కువ ఉంటే ఆ రోని ఆ కాలమ్స్ని మనం తీసేయచ్చు ఫ్రెండ్స్. 50% బిలో ఉంటే ఆ యొక్క కాలమ్స్ని మనం మీన్తో ఫిల్ చేయడానికి మనకు అవకాశం ఉంది. మీన్తో కానీ
ఎక్కువగా మీతోనే ఫిల్ చేస్తాను. మీకు ఎప్పుడైనా యాక్యురసీ తక్కువ వస్తే మీడియంతో కూడా ఫిల్ చేయండి ఫ్రెండ్స్, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అయితే నేను చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా నేను ఈ యొక్క ఫిల్ చేసిన తర్వాత నేను ర్యాండమ్ ఫారెస్ట్ డైరెక్ట్గా నేను అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఇక్కడ రన్ చేస్తాను. ఏంటంటే నాకు సంథింగ్ ఇస్ గోన్ ఎర్రర్. నేను ఇక్కడ ఎక్కడున్నాను, ఇక్కడ ఉన్నాను కదా. ఓకే, రన్ చేశాను, నాకు ఆటోమేటిక్గా ఇక్కడ రన్ అయింది. ఇక్కడ మీరు ఈచ్ సెల్ రన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రన్ చేయాలి ఫ్రెండ్స్, ఇలాంటి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను XY లేబుల్ తీసుకున్న తర్వాత నేను ఆటోమేటిక్గా స్ప్లిట్ చేశాను, డేటా సెట్ని స్ప్లిట్ చేశాను. ఎలా అంటే ట్రైన్ కానీ టెస్ట్ కానీ అంటే ఎలాగా 80% ట్రైన్, 20% టెస్ట్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నా యొక్క ట్రైన్, నా యొక్క టెస్ట్ అనేది 20%, నా ట్రైన్ వచ్చేసి మిగిలిన 80%. నేను ఇక్కడ ఎందుకు టైప్ చేయట్లేదంటే టైప్ చేయడానికి చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది, అందుకని చెప్పి నేను త్వరగా చెప్పి నేను దీన్ని క్లోజ్ చేస్తాను. మీరు ఇక్కడ మీరు ఎప్పుడైతే ఆ డేటా సెట్ని ఆ యొక్క కోడ్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారో అది మీరు రియల్ టైంలో మీ యొక్క ఓన్ ల్యాప్టాప్ మీద, మీ యొక్క ఓన్ టెక్స్ట్ సెట్ మీద అప్లై చేయండి. ఓకే, నేను ఇప్పుడు ర్యాండమ్ ఫారెస్ట్కి పారామీటర్స్ ఇస్తున్నాను. ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎస్టిమేటర్స్, బూట్ స్ట్రాప్, మ్యాక్సిమం ఫీచర్స్, మ్యాక్సిమం డెప్త్. ఇవి ఎందుకంటే మనకి డెసిషన్ ట్రీ అనేది మనకు పూర్తిగా అర్థమయ్యేటప్పుడు మనకు తెలుస్తుంది. ర్యాండమ్ ఫారెస్ట్లో ఎలా ఉంటుందంటే రూట్ నోడ్ ఉంటుంది, లీఫ్ నోడ్స్ ఉంటాయి. ఈ రూట్ నోడ్ కాడ నుంచి మనకి ఇట్లాగా మనకి ఒక ట్రీ లాగా ఈ యొక్క ర్యాండమ్ ఫారెస్ట్ అనేది మనకి పనిచేస్తుంది ఫ్రెండ్స్, ఒక ట్రీ లాగా. అలాంటి నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగ మీకు విత్ ఇమేజెస్తో. అయితే ఈ యొక్క పారామీటర్స్ అనేవి మీరు ఇంపార్టెంట్గా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ పారామీటర్స్ ఇచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా అప్లై రిమెంబర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రన్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను ఇది తీసేసి నేను ఇక్కడ ఏం చేశానంటే ఇంతకుముందు నేను ఇది రన్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఎక్స్ టెస్ట్ ఇచ్చాను. ఓకే, మీరు ఇక్కడ ఎక్స్ టెస్ట్ నేను ఇస్తున్నాను కదా, ఎక్స్ టెస్ట్లో మీరు ఇక్కడ ఏనైతే నేమ్ ఇచ్చారో అదే నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఎక్స్ టెస్ట్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చాను ఫ్రెండ్స్, కానీ ఇక్కడ నేను స్మాల్ లెటర్ ఎక్స్ ఇచ్చాను, కానీ ఇక్కడ వర్కౌట్ అవ్వదు కదా, అందుకని నేను దీన్ని తీసి క్యాప్స్ ఎక్స్ ఇచ్చాను. దీన్ని రన్ చేశాను. రన్ చేసిన తర్వాత నాకు యాక్యురసీ వచ్చి 92% వచ్చింది. అంటే ఇది గుడ్, ఇట్ ఈస్ ఫైన్ టు ప్రెడిక్ట్ అవర్ కేసెస్ అనమాట. అది ఇంక్రీజింగ్ రేట్. ఓకే, అయితే నేను ఇది ప్రెడిక్ట్ చేశాను. మనము ఇక రిగ్రెషన్ ప్రాబ్లంలో ఓన్లీ యాక్యురసీ కాదు, మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ చూడాలి, నెక్స్ట్ మనకి కొంచెం మెట్రిక్స్ కూడా చూడాలి ఫ్రెండ్స్. నేను దీన్ని కూడా రన్ చేసినాను. నాకు ఇది ఆటోమేటిక్గా మీన్ స్క్వేర్ ఎర్రర్ కూడా తక్కువ వచ్చింది, టెస్ట్ వేరియన్స్ కూడా నాకు మైనస్లో వచ్చింది. ఓకే, దీన్ని మ్యాక్సిమం నేను దీన్ని ఏం చేస్తానంటే దీన్ని హైడ్ చేస్తున్నాను. చేసిన తర్వాత నేను రన్ చేసాను ఫ్రెండ్స్. రన్ చేసిన తర్వాత 92% వచ్చింది. ఓకే, ఇవి నా యొక్క టెస్ట్కి సంబంధించినటువంటి రిజల్ట్ అంటే ప్రిడిక్ట్ చేసిన రిజల్ట్స్ అనమాట. నేను ఇది చెప్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. నేను అల్గోరిథం అప్లై చేసి నాకు గుడ్ యాక్యురసీ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసానంటే నాకు ఎందుకు ఓవర్ ఫిట్టింగ్ అవుతుందని నాకు తెలుస్తుంది. ఓవర్ ఫిట్టింగ్ అని అంటే కొన్ని ఫీచర్స్ అవుట్పుట్ ప్రెడిక్షన్కి రావడానికి సంథింగ్ మనకి బ్యాడ్ ప్రెడిక్షన్ అనేది ఇస్తుందని తెలుస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫీచర్ ఇంపార్టెన్స్ చూస్తున్నాను ఫ్రెండ్స్. ఏ ఫీచరు ఈ యొక్క ఇంక్రీజ్ రేట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అది కూడా చూసుకోవాలి. అది కూడా చూసి నేను ఆల్రెడీ రన్ చేసి పెట్టాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కన్ఫర్మ్ కేసెస్ ఆల్మోస్ట్ ఆల్ 24%. అంటే మోస్ట్గా మనం చేసిన దాంట్లో కన్ఫర్మ్ కేస్, డెత్ కేస్, మంత్, రికవర్డ్, ఇయర్ ఈ మాత్రమే మనకి మోస్ట్ ఎఫెక్ట్గా కాలమ్స్గా ఉన్నాయి ఫ్రెండ్స్. దేనికి? ఇంక్రీజింగ్ రేట్ వైలేబుల్కి. మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడ మనం చేసిన తర్వాత మనకు ఉన్నటువంటి డేటా సెట్ కాలమ్స్ నేమ్స్ ఇవి. డేటా సెట్ కాలమ్స్ నేమ్స్లో అయితే ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఈ యొక్క ఇంక్రీజింగ్ రేట్కి అనేవి ఈక్వల్ కాదని అంటే ఇవన్నీ కొన్ని రా డేటా అంటే అన్నెసరీ కాలమ్స్ కూడా ఉంటాయి, అవన్నీ మనం తీసేయాల్సి ఉంటుంది. ఓకే,
మనం దీన్ని తీసేయాలి. తీసేసేటప్పుడు ఏం జరుగుతుందంటే మన ఫ్యూచర్ ఇంపార్టెన్స్ చూడాలి. ఫ్యూచర్ ఇంపార్టెన్స్ చూసిన తర్వాత సమ్ రిజల్ట్స్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సమ్ రిజల్ట్స్ మనకు వచ్చిన తర్వాత వీటిని బేస్ చేసుకొని మనం కన్ఫర్మేషన్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను దీన్ని కూడా రన్ చేస్తున్నాను. అయితే నాకు ఆటోమేటిక్గా మంచి నాకు ఏదైతే అన్ఇంపార్టెంట్ కాలమ్స్ ఉన్నాయో ఇక్కడ నాకు ఏ కాలమ్స్ వచ్చినాయి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వేరియబుల్స్, కన్ఫర్మ్డ్, రికవరీ, డెత్ కేసు, ఇయర్, మంత్ ఇవి వచ్చాయి. నాకు రిమైనింగ్ థింగ్స్ మాత్రం రాలేదు ఫ్రెండ్స్. ఈ రిమైనింగ్ థింగ్స్ రాలేదు కాబట్టి నేను ఆటోమేటిక్గా వీటి వరకే తీసుకొని మిగతావన్నీ నేను అన్ఇంపార్టెంట్స్ కింద నేను కన్సిడర్ చేస్తాను. ఈ వరకే నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను కన్ఫర్మ్ కేసు తీసుకున్నాను, డెత్ కేసెస్ తీసుకుంటున్నాను, రికవర్డ్ కేసు, డెత్ కేసు, ఫైనల్గా ఇయర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి మంత్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మంత్స్ తీసుకొని నేను రన్ చేసిన వైలేబుల్ మాత్రం ఇదే. మీకు ఎన్నైతే ఎక్స్లేబుల్ కావాలో మాన్యువల్గా ఇక్కడ ఇచ్చేయచ్చు. లేదంటే మీరు డ్రాప్ చేసుకొని మీకు ఏదైతే నేమ్స్ కావాలో అవి మాత్రమే ఉంచుకొని మిగతాన్ని డ్రాప్ చేసేయచ్చు. అయితే నేను మాన్యువల్గా ఇక్కడ ఇచ్చేసాను. ఒక 5 కాలమ్సే కాబట్టి మీకు ఎక్కువ కాలమ్స్ ఉంటే నేను పైన చెప్పాను కదా మీకు ఇట్లాగా XY లేబుల్గా మీరు డివైడ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ కాలమ్స్ ఉంటేనే ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కువ కాలమ్స్ ఉంటే మీకు ఏదైతే అన్నెసరీ కాలమ్స్ ఉంటాయో అవి మాత్రం డ్రాప్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే నా కాలమ్స్ తక్కువే కాబట్టి నేను మాన్యువల్గా ఇచ్చేసాను. ఓకే, మీరు అంటే పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇది ఫైనల్ స్టేజ్. తర్వాత నేను నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఎలా మనం మాన్యువల్గా ఇన్పుట్స్ ఇస్తాం, మనం ఎలా మాన్యువల్గా ట్రైన్ చేస్తాం అనేది కనుక్కుండా ఇన్పుట్స్ ఇచ్చి మనం తెలుసుకుంటాం. ఇది నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఏ ఎర్రర్ వచ్చింది, ఇయర్ మంత్స్ నాట్ ఇండెక్స్ అని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, మంత్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే నేను స్మాల్ లెటర్స్ ఇచ్చాను. మన కాలం నేమ్ ఎలా ఉందో అలానే ఇవ్వాలి ఫ్రెండ్స్, లేదంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. చూసారా, ఇప్పుడు ఎర్రర్ రాలేదు, అలానే ఉంటుంది. రన్ చేసిన తర్వాత నాకు మ్యాక్సిమం ఇదిగో 94% వచ్చింది. అంటే ఇందాక ఎంత వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే 92 వచ్చింది. ఇప్పుడు 22% పెరిగింది అనమాట. అంటే ఇలాగ మనం యాక్యురేషన్ కూడా ఇంక్రీజ్ చేయడానికి ఉంటుంది. దీన్ని రన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ మాన్యువల్గా నా ఇన్పుట్స్ వాల్యూస్ అనేవి ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నా ఎక్స్ కాలమ్స్ ఏదైతే ఉన్నాయో ఇది నా ఎక్స్ కాలమ్స్ కదా, నేను కాపీ చేసుకొని ఇక్కడ మీకు పేస్ట్ చేసి చెప్తాను ఎలా మాన్యువల్గా ఇవ్వాలి. ఇప్పుడు నా ఫస్ట్ కాలం ఏంటి, కన్ఫర్మ్డ్, అంటే నా కన్ఫర్మ్డ్ అయిన కేసెస్ అవి నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ నేను తీసేస్తున్నాను. అయితే మనం ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. ఏంటంటే మీకు ఎప్పుడైనా ఇలాంటి డెత్ కేసెస్, కన్ఫర్మ్ కేసెస్ ఇలాగ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు ఏం చేయాలంటే నేను ఫస్ట్ కాలం ఏంది, సెకండ్ కాలం ఏంది, థర్డ్ కాలం ఏంది, ఫోర్త్ కాలం ఏంది, ఫిఫ్త్ కాలం ఏంది, ఇలాంటి కాలమ్స్ నేమ్స్ చేసుకుని అలాంటి వాల్యూసే మనం ఇవ్వాలి. సపోజ్ కన్ఫర్మ్డ్ ప్లేస్లో నేను 2020 ఇచ్చానంటే అది బ్యాడ్ ప్రెడిక్షన్ అనమాట. అంటే అది వాల్యూ అయితే ఇస్తుంది కానీ అది మనకి సంథింగ్ గుడ్ అనేది మనకి రాదు ఫ్రెండ్స్. ఏ కాలంలో అయితే మనం ఫస్ట్ కాలం మనం ట్రైన్ చేసాం అలాంటి కాలమ్స్ని మనం ఫస్ట్ ఇన్పుట్గా ఇవ్వాల్సి ఉంటుంది. సరే, నేను ఇప్పుడు సపోజ్ మీకు సింపుల్గా నేను చెప్తాను ఏంటి ఇన్పుట్స్ ఏంటి. ఓకే, ఇక్కడ నాకు ఫస్ట్ కాలమ్స్ ఏంటంటే కన్ఫర్మ్ అనమాట. ఈ కన్ఫర్మ్ కేసెస్లో నేను 2118 కాలమ్స్ రికవర్డ్ అయిన కాలమ్స్ నేను ఫస్ట్ ఇచ్చేసాను, కామాతో ఇవ్వాలి. నెక్స్ట్ రికవర్డ్ అయిన కేసెస్ ఎన్ని ఉన్నాయంటే 52 ఉన్నాయి. అవి కూడా నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసాను. నెక్స్ట్ వచ్చి డెత్ వచ్చి 56 ఉన్నాయి ఫ్రెండ్స్, 56 ఉన్నాయి. అవి కూడా నేను నెక్స్ట్ ఇయర్ వచ్చి 2020 నేను మాన్యువల్గా బై హ్యాండ్ వచ్చేసాను. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఎంత ఇవ్వాలంటే మంత్ ఇవ్వాలి. మంత్ అనేది మనకు 1 month.
ఓకే, దీన్ని నేను ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చేసాను. మీరు ఎన్నైతే ఎక్స్ ఫీచర్స్తో మీరు ట్రైన్ చేస్తారో మోడల్ని అన్ని ఫీచర్స్ మీరు ఇవ్వాలి. సపోజ్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ నేను ఇప్పుడు డే ఆఫ్ ది వీక్ కూడా ఇచ్చాను అనుకో 6 అని. ఇక్కడ ఈ డే ఆఫ్ ది వీక్ కూడా 6 అని ఇచ్చాను అనుకో. సపోజ్ నాకు ఇప్పుడు అది కన్ఫామ్గా ఎర్రర్ త్రో చేస్తుంది. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మోడల్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఈజ్ 5 అండ్ ఇన్పుట్ ఫీచర్స్ ఈజ్ 6. అంటే నేను 5 మోడల్తో ట్రైన్ చేసి నేను 6 ఇన్పుట్స్ ఇచ్చాను. అది వర్కౌట్ కాదు. మనం ఎన్నైతే మోడల్స్ని ఎక్స్ లేబుల్తో ట్రైన్ చేస్తామో అన్నీ ఎక్స్ లేబుల్ మనం ఇన్పుట్గా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దీన్ని నేను రన్ చేసిన తర్వాత నాకు ఆటోమేటిక్గా ఎర్రర్ రాకపోయిన తర్వాత నేను దీన్ని చూశాను ఫ్రెండ్స్. అంటే ఆటోమేటిక్గా నాకు మీరు అబ్జర్వ్ చేస్తే 45% అనేది ఇంక్రీజ్ ఉంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అప్ టు 47 అనమాట. ఇంచుమించు దీన్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తున్నట్టే కదా. దీన్ని కొన్ని కొద్దిగా మనం దీన్ని కానీ మోడల్ కానీ కరెక్ట్గా చేసి ట్రైన్ అయి ఉంటే మనకి ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ 93% యాక్యురసీతో ఈ యొక్క డేటా సెట్ని మనం ఇంక్రీజ్ అయిన రేట్ని మనం ప్రిడిక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈజ్ ఫైన్, దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు మనం 94% యాక్యురసీతో మనకు వచ్చిన రికవరీ కేసెస్ అండ్ డెత్ కేసెస్, కన్ఫర్మ్ కేసెస్, ఇయర్లు, మంత్ తీసుకొని నేను ఆల్మోస్ట్ దీన్ని ప్రిడిక్ట్ చేసేసాను ఫ్రెండ్స్. అంటే ఫైనల్గా మనము ప్రిడిక్ట్ అనే ఇది చూసారా, ఈ యొక్క కమాండ్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు మోడల్ అనేది మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ మోడల్ అనేది ఎక్కడ కావాలని నేను చేశానంటే ఇది అనమాట నా మోడల్, లీనియర్ ర్యాండమ్ ఫారెస్ట్ అనమాట. ఈ ర్యాండమ్ ఫారెస్ట్కి మీరు ఏదైతే మోడల్ నేమ్ అసైన్ చేస్తుంటారో ఆ మోడల్ నేమ్తోనే ఫిట్ చేయాలి. మోడల్ నేమ్తోనే ఇక్కడ మనము స్కోర్ కనుక్కోవాలి. ఆ మోడల్ నేమ్తోనే మనం ఇక్కడ ప్రిడిక్ట్ అనే ఈ యొక్క కీవర్డ్ కూడా మనం యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక స్కోర్ అనేది, ఇక్కడ ప్రిడిక్ట్ అనేది, ఇలాంటి కొన్ని ఫీచర్స్ యూజ్ చేసి మీరు డబుల్ లిస్ట్ ఫార్మేట్లో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఇలాగా మనం ఇచ్చినప్పుడు మనకి ఆల్మోస్ట్ 45% అంటే అప్ టు 47 అనమాట. అంటే ఒక 94% యాక్యురసీతో మనకు ఆల్మోస్ట్ ఇది కరెక్ట్గానే మనకి ప్రిడిక్ట్ చేస్తుంది. అంటే ఈ అల్గారిథం అనేది దీనికి బెస్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇది వరల్డ్ వైడ్గా మనకి వస్తున్న డేటా సెట్ కనుక ఇలాంటి ఫీచర్స్ ఇంజనీరింగ్ చేసి డేటా అనాలిసిస్ చేసి మీరు ఫైనల్గా అల్గారిథం అప్లై చేసి దాని స్కోర్ కనుక్కొని మీరు మాన్యువల్గా ఫీచర్ కానీ ఇచ్చినట్లయితే మీకు ఫైనల్గా ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు ఇలా ఇన్పుట్స్ ఇవ్వచ్చు. నేను ఇలా ఫీచర్ ఇంపోర్ట్ చేశాను, మీరు కూడా సమ్ ఫీచర్ ఇంపార్టెన్స్ చేయండి. నెక్స్ట్ కన్ఫర్మ్ కేసెస్ ఇవ్వండి, డెత్ కేసెస్ ఇవ్వండి. సపోజ్ నాకు ఒక సంథింగ్ నాకు ఇష్టం వచ్చిన వాల్యూస్ ఇచ్చేసాను అనుకోండి, నాకు డెత్ కేసెస్ కూడా చాలా పెరిగిపోయినాయి అనుకోండి. కన్ఫర్మ్ కేసెస్, డెత్ కేసెస్ కూడా నాకు ఇష్టం వచ్చిన వచ్చేసాను 2020లో, నెక్స్ట్ 9th monthలో. అప్పుడు నేను ప్రెడిక్ట్ చేస్తే నాకు ఎంత వాల్యూ వస్తుంది అంటే అప్ టు 3%. అంటే 3% అనేది ఇంక్రిమెంట్ అయింది అనే ఇంక్రీజ్ రేట్ అయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మోడల్ని ఆ విధంగా ట్రైన్ చేసాం. ఓకే, అయితే ఈ విధంగా మీరు ఏ ఇన్పుట్స్ ఇచ్చినా అది వాల్యూ లిస్ట్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. ఇది మనం రియల్ టైం అనాలిసిస్లో మనం చేసేది ఫ్రెండ్స్. ఓకే, ఫైనల్గా మనం ఈరోజు నేర్చుకున్నది ఏంటంటే COVID-19 యొక్క డేటా అనాలిసిస్, కాలమ్స్ ఉన్నాయి. తర్వాత డేట్ని మనం ఫీచర్ ఇంజనీరింగ్ చేస్తాం. ఆ డేట్తో మనం కాలమ్స్ని చేసి 2 types చేయొచ్చు అని చెప్పాను. ఫంక్షన్ కాల్ చేయొచ్చు, లేదంటే మాన్యువల్గా పాండాస్ యూజ్ చేసి చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి డేటా అనాలిసిస్ చేసిన తర్వాత విత్ డయాగ్రామ్స్లో చూసుకున్న తర్వాత అల్గారిథం అప్లై చేసిన తర్వాత మీకు సంథింగ్ ఏదైనా ఓవర్ ఫిట్టింగ్ అవుతున్నట్లు అనిపిస్తే మీరు వెంటనే ఫీచర్ ఇంపార్టెన్స్ కూడా చేయొచ్చు. మీకు ఏదైతే అన్ఇంపార్టెన్స్ కాలమ్స్ ఇక్కడ చూపించేస్తుంది అవి మీరు రిమూవ్ చేసేయచ్చు. అంటే నాకు ఇక్కడ ఓన్లీ 5 columns చూపించింది, మిగతా కాలమ్స్ నాకు చూపించలేదు ఫ్రెండ్స్. అలాంటి వాటిని నేను రిమూవ్ చేసాను. మీరు కూడా అలానే చేయొచ్చు. అలానే చేసిన తర్వాత నేను ఇక్కడే ఇచ్చాను. మీకు ఓవర్ ఫిట్టింగ్ కావట్లేదు అని అంటే మీరు ఇక్కడే ఇచ్చేయచ్చు ఫ్రెండ్స్. ఓవర్ ఫిట్టింగ్ కావట్లేదు అని అంటే మీరు టెస్ట్ ప్లేస్ ఉంది కదా, ఎక్స్ టెస్ట్ ప్లేస్, ఈ ఎక్స్ టెస్ట్ ప్లేస్లో డబుల్ కోట్స్ ఇచ్చేసి మీకు ఏదైతే ఇన్పుట్స్ కావాలో ఆ ఇన్పుట్స్ మీరు ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నాకు ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను కదా వాల్యూస్, ఇవే ఇచ్చేస్తున్నాను చూడండి. ఏంటంటే
నా యొక్క మోడల్ నేను ఫైవ్ ఎక్స్ ఫీచర్స్తో నేను ట్రైన్ చేశాను, అందుకే నేను 5 ఇచ్చాను. నేను ఇక్కడ రన్ చేశాను. చూడండి, ఇక్కడ సమ్ వాల్యూ అనేది ఇక్కడ మన నేమ్ని ఇక్కడ అసైన్ చేస్తున్నాను కాబట్టి ఆ నేమ్ని ఇక్కడ కాల్ చేసినాను, ప్రింట్ చేయమని చెప్తున్నాను. అయితే నాకు 4.55 అనమాట. అయితే ఇలాగా మనకి కొన్ని వాల్యూస్ అనేది మనం ఎగ్జాక్ట్గా కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డేటాని నల్ వాల్యూస్ లేకుండా డేటాని 3 వాల్యూస్ లేకుండా, అంటే ఒక రా డేటాని మనం విడదీసి ఒక డేటా సెట్గా, అంటే ఇలా ఉన్న డేటా సెట్ని మనము ఫీచర్ ఇంజనీరింగ్ చేసి డేటా ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత ఇలా తీసుకురావాలి. ఇలా ఎక్కువ కాలమ్స్, మినిమం ఒక 10 ఒక 15 కాలమ్స్ ఉంటే మనకి అండర్ ఫిట్టింగ్ కాకుండా ఉంటుంది. ఓవర్ ఫిట్టింగ్ అయినా మనం దాన్ని హ్యాండిల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మనం కరోనా వైరస్ ఇంకా డేటా సెట్ని మనం హ్యాండిల్ చేసాం, అల్గారిథం అప్లై చేసాం, బై మాన్యువల్గా మనమే ఇన్పుట్స్ కూడా ఇచ్చాం. సపోజ్ నేను ఇక్కడ 5తో నేను ట్రైన్ చేశాను, కానీ మీ ఇష్టం, మీకు ఎన్ని కాలమ్స్ ట్రైన్ చేయండి, యాక్యురసీ కనుక్కోండి, ఫీచర్ ఇంపార్టెన్స్ చూడండి. తర్వాత మీకు ఏదైనా ఫీచర్ ఇంపార్టెన్స్ తక్కువ వస్తే ఇవి రిమూవ్ చేసేయండి. తర్వాత మిగతా కూడా అప్లై చేసి చూడండి. అయితే ఈరోజు ఫైనల్గా మీరు ఇంతవరకు తెలుసుకున్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్ సెక్షన్లో రాయండి, నేను డెఫినెట్గా వాటికి ఇస్తాను. ఇంకా ముందు కొత్త డేటా సెట్లు కూడా మనము చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వాల్యుబుల్ data set and valuable information to others. Thanks friends.